ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న దృశ్యం చూస్తా ఉంటే ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది. బిందువు బిందువు చేరి సింధు అయినట్టు ఇక్కడక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది. రోజు ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం సిద్ధం సిద్ధం. ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టి వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల రాజ్యాన్ని అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని, ఇలా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు 3 పార్టీలు కూటమి అడ్డుకునేందుకు, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతుకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాబోయే 5 సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది, మన భవిష్యత్ 2 అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి వెనక్కిపోతామా అని నిర్ణయించే మన ఓటు. ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డని, జగన్ని పేదల పక్షమని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబంగా వచ్చే 5 ఏళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది.
మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు. 5 వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు, మోసపోవటం. అందుకే బాగా ఆలోచించండి. బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆలోచించండి. బాబు దారి, చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? ఏం చేశాడో తెలుసా దాదా? ఏం చేశాడో తెలుసా అక్క? తన మనిషి చంద్రబాబు, తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి, ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట, అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. గత 56 నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొకటే కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత, 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా 3000 రూపాయల అవ్వతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల 1వ తారీఖున ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు.
ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ వివక్ష చూపుతూ ఆ ఇచ్చే అరకొర 1000 రూపాయల పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరక యాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన. దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైలు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల 1వ తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే, ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది? ఎందుకు అనంటే అది ఆగలేదు. కారణం అది ఆగబడింది కాబట్టి అది రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్టు అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, సేడిస్ట్ అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకరికి మంచి జరుగుతా ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే, పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్టు అంటే, పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరి అడ్డుకునే వాడిని సేడిస్టు అంటారు. వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని
సేడిస్టు అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది కానీ అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే. సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను, ఆ బీసీలను, ఆ ఎస్టీలను, ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టు అంటారు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేడిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను. పేదలకు అందిస్తా ఉన్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతా ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరి బటన్ నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమాలిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేడిస్ట్ అనక ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లల్లో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత సేడిస్టులు కాకపోతే మరి ఏమిరయ్యా మీరు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 మన ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన వ్యక్తి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇలా
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక మంచి కానీ ఒకటంటే ఒక స్కీము కానీ పేదలకు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు. గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు రైతన్నలకు వృత్తి వర్గాలకు పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మ మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఇంత డబ్బు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు, ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ 9% వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము. సిద్ధం అని చెప్పి 58 నెలల్లో మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామాన ఇంటింట జగన్ మార్కు ఏమిటో 4 మాటల్లోనే గుర్తు చేస్తాను. ఇంటింట గ్రామాన ఈ 58 నెలల్లో జగన్ మార్కు ఏమిటో 4 మాటల్లో గుర్తు చేస్తాను. ఇది మన 58 నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు. ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్న ఈ రిపోర్టు, ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్టు. ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు, మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు. గ్రామాన గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయాలంటే మీ జగన్ మీ బిడ్డ. గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ. గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ. గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్ మీ బిడ్డ. అవ్వ తాతలకు ఇంటికే వచ్చిన 3,000 రూపాయల పెన్షన్ అంటే మీ జగన్ మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్ మీ బిడ్డ. అవునా కాదా? గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి అండగా రైతు భరోసా అంటే మీ జగన్ మీ బిడ్డ. పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంటు, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు, రైతులకు ఉచిత పంట బీమా.
ఇవన్నీ అంటే మీ జగన్ మీ బిడ్డ. ఆక్వా రైతులకు ₹1.5కే కరెంటు అంటే కూడా మీ జగన్ మీ బిడ్డ. సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ను సహకార రంగంలోకి తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అనంటే, ఈరోజు పాలకు లీటర్ ₹10 నుంచి ₹20 ఈ 58 నెలల కాలంలో పెరిగింది అనంటే భూముల సర్వే భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ మీ బిడ్డ. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరు అనంటే మీ జగన్ మీ బిడ్డ. మరి ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అనంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అనంటే మీ జగన్ మీ బిడ్డ. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది అనంటే మీ జగన్ మీ బిడ్డ. పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్ మీ బిడ్డ. విద్యా కానుక అంటే మీ జగన్, గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అంటే మీ బిడ్డ. ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు, మన పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పి ప్యానల్స్ తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూములు అని అంటే కారణం మీ బిడ్డ మీ జగన్. పేదలెవరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రభుత్వమే నేర ఉంది అంటే మీ జగన్ మీ బిడ్డ. ఆరోగ్యశ్రీయే కాదు, రెస్ట్ పీరియడ్ లో కూడా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఆరోగ్య ఆసరా కూడా అందుతా ఉంది అంటే కూడా మీ జగన్ మీ బిడ్డ. ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు రూపు మారాయి అంటే కారణం మీ జగన్ మీ బిడ్డ. ఏకంగా 54,000 కొత్త పోస్టులు వైద్య రంగంలో ఈరోజు భర్తీ అయ్యాయి అనంటే, కొత్తగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తా ఉన్నాయి అనంటే కారణం మీ జగన్ మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత ఇస్తా ఉన్నాడు అనంటే మీ జగన్ మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తామనంటే మీ జగన్ మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తామనంటే మీ జగన్ మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల
ఇళ్ల పట్టాలు అని అంటే అందులో 22 లక్షల ఇల్లులు నిర్మిస్తా ఉన్నాము అని అంటే మీ జగన్ మీ బిడ్డ. అక్క చెల్లెమ్మలకు ఆసరా అన్నా మీ బిడ్డే, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ అన్నా మీ జగన్ మీ బిడ్డే. ఈరోజు గ్రామాలలో అక్క చెల్లెమ్మల భద్రత కొరకు అదే గ్రామంలో మహిళా పోలీసు ఉంది అని అంటే మీ జగన్ మీ బిడ్డ. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఉంది, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంది అని అంటే మీ జగన్ మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం అంటే మీ జగన్, మత్స్యకార భరోసా అంటే మీ జగన్, వాహన మిత్ర అంటే మీ జగన్, చేదోడు తోడు అంటే మీ జగన్, లా నేస్తం అంటే మీ జగన్. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకే ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కానీ అక్క చెల్లెమ్మలకు రాజకీయ సాధికారత దక్కింది ఎప్పుడు అని అంటే మీ జగన్ మీ బిడ్డే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 2,31,000 పోస్టులు గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా 80% పదవులు, ఏకంగా 80% పోస్టులు ఈరోజు నా చెల్లెమ్మలు, ఈరోజు నా తమ్ముళ్ళు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే కనిపిస్తా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేటెడ్ పనులలో నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75% పైచిలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలు పెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మేనిఫెస్టోలో 199% హామీలను నెరవేర్చారు అనంటే, నెరవేర్చిన పరిస్థితి ఉంది అనంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవి అవాస్తవాలు కాదు. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే మన గ్రామంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ప్రజా జీవితంలో అధికారాన్ని ఇంటింటికి మేలు కోసం
ప్రతి ఒక్కరికి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలకిచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు. వ్యత్యాసం గమనించమని కోరుతా ఉన్నా. కారణం ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు చరిత్ర ఏమిటి? ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, ఏం చేశారు? ఐదేళ్లే కాబట్టి బాగా గుర్తుంటుంది అందరికీ. 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. ఇలా ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. కనిపిస్తా ఉందా? సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు, అప్పట్లో ఆ ఈనాడులోను, అప్పట్లో ఆ ఆంధ్రజ్యోతిలోను, అప్పట్లో ఆ TV5లోను ఊదరు కొట్టే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన సంతకం పెట్టాడు. పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో, ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా మీరే చెప్పండి. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా? ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఆయన ముఖ్యమైన హామీలు తెలంగాణకు సంబంధించిన రుణాలు ₹1 అయినా చేశాడా? అక్క ₹1 అయినా చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తారా గట్టిగా? ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్తో మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడంట. 25,000 కదా దేవుడు ఎరుగు. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టిన నాలుగో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. మరి 1,20,000 రూపాయలు మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. 1 సెంటు స్థలమైనా కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పొదిల్లో ఏమైనా హైటెక్ సిటీ కనిపిస్తా ఉందా? పోనీలేమో మార్కాపురంలో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? పోనీ ఒంగోలులో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? ఇది 2014లో ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా చెప్పాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఇవాళ ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే ముగ్గురుతో జతకట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జతకట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ, రంగురంగుల హామీలంటూ, ఇంటింటికి బెంచ్ కార్ అంటూ, ఇంటింటికి కేజీ బంగారం అంటూ, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? గట్టిగా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్ల తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి.
సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్ బయటకు తీసి అందులో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. అందులో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి గట్టిగా సిద్ధమే గట్టిగా నినదించండి. ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ 175కు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 డబల్ సెంచరీ కొట్టేదానికి సిద్ధమేనా? దేవుడు దయతో మీ అందరికీ మరింత మంచి చేసేందుకు దేవుడు దయతో మరో 2 నెలల్లో మీ బిడ్డ మళ్ళీ జగన్ అనే నేను మళ్ళీ మీ దగ్గరికి ఇంతకన్నా గొప్ప విజయంతో, దేవుడు ఆశీస్సులతో ఇంతకన్నా గొప్పగా మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం